ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఒకప్పుడు ఒక రైవలరీతో పాటు అందరి అటెన్షన్ దానిపైనే ఉండేది. మ్యాచెస్ కూడా మెన్స్ ఉమెన్స్తో సంబంధం లేకుండా చాలా టైట్గా చాలా రివెటింగ్గా ఉండేవి. కానీ గత కొన్ని సంవత్సరాల్లో చూసుకుంటే మాత్రం అలాంటి పరిస్థితి మనకు కనిపించడం లేదు. పర్ఫెక్ట్ ఎగ్జాంపులే ఏషియా కప్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఆడిన మ్యాచ్లు. 3 మ్యాచ్ల్లో కేవలం ఫైనల్ మాత్రమే ఒక ఉత్కంఠభరితంగా జరిగింది. కానీ మిగతా 2 మ్యాచ్లు చెప్పగానే సాగాయి. కానీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్లో మాత్రం సీన్ రివర్స్ అయింది. మ్యాచ్ ఇండియా ఈజీగా కైవసం చేసుకున్నప్పటికీ వ్యూవర్షిప్ రికార్డ్స్లో మాత్రం ఐసీసీ ఒక కొత్త రికార్డే సృష్టించింది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కొలంబోలో జరిగింది అక్టోబర్ 5న. ఆ మ్యాచ్ వ్యూవర్షిప్ రికార్డ్స్ ఒకసారి చూసుకున్నట్లయితే 28.7 మిలియన్ మినిట్స్ అండ్ మోర్ దెన్ 2 బిలియన్ వాచ్ మినిట్స్. అంటే మోర్ దెన్ 2 బిలియన్ వాచ్ మినిట్స్ జియో హాట్స్టార్ రికార్డ్ చేయడమే కాకుండా ఓవరాల్గా ఐసీసీ ఓడిఐ వరల్డ్ కప్ హిస్టరీలో ఒక లీగ్ మ్యాచ్కి ఇంత వ్యూవర్షిప్ రావడం దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం అండ్ దిస్ షోస్ హౌ మచ్ వాల్యూ ఇండియా పాకిస్తాన్ మ్యాచెస్ స్టిల్ హోల్డ్స్. ఇండియా పాకిస్తాన్ రైవలరీ ఇండియా సైడ్ కంప్లీట్గా షిఫ్ట్ అయిపోయినప్పటికీ ఇలాంటి వ్యూవర్షిప్ రికార్డ్స్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇండియా పాకిస్తాన్ లైక్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా న్యూజిలాండ్, ఇండియా ఆస్ట్రేలియా వీటన్నిటికీ క్రికెట్లో ఎంత హిస్టరీ ఉందో ఇండియా పాకిస్తాన్కి కూడా అంతే హిస్టరీ ఉంది. కానీ పాకిస్తాన్ టీం మాత్రం బోత్ మెన్స్ అండ్ ఉమెన్స్ వాళ్ళు ఇండియాకి కమింగ్ ఇయర్స్లో ఎలాంటి ఫైట్ ఇవ్వాలన్నా కానీ దే విల్ హ్యావ్ టు స్టెప్ అప్ అ లాట్. అండ్ ఐసీసీ ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్ వ్యూవర్షిప్ రికార్డ్స్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం దెర్ ఈస్ అ హ్యూజ్ జంప్ ఆఫ్ 365% జంప్ ఉంది టు 6.7 బిలియన్ మినిట్స్ స్ట్రీమ్డ్ ఓవరాల్. అండ్ ఇది కూడా ఐసీసీ హిస్టరీలో ఒక రికార్డే. ఓవరాల్గా చూసుకుంటే ఇండియా శ్రీలంక వేదికగా జరుగుతున్న ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్ రికార్డులపైన రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది. ఇండియా ప్రస్తుతానికి 4th పొజిషన్లో ఉంది. సెమీఫైనల్స్ చేరాలంటే మాత్రం రాబోయే 3 మ్యాచ్ల్లో ఖచ్చితంగా 2 గెలవాల్సిన పరిస్థితి. ఇండియన్ టీంకి అడ్వాంటేజ్ ఏంటంటే వీ హ్యావ్ మ్యాచెస్ అగెయిన్స్ట్ న్యూజిలాండ్ అండ్ బంగ్లాదేశ్. ఆ 2 జట్లు సరిగ్గా పర్ఫామ్ చేయక స్ట్రగుల్ అవుతున్నాయి. ఆ 2 జట్లపైన మనం మ్యాచెస్ కానీ గెలిచినట్లయితే 4th పొజిషన్లో అలాగే కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంది. కానీ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ ఈ సండే జరుగుతోంది. ఇంగ్లాండ్ ఆర్ అన్డిఫీటెడ్ సో ఫార్ అండ్ వన్ ఆఫ్ ద హెవీ ఫేవరెట్స్ టు విన్ ద వరల్డ్ కప్. ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లాండ్ కూడా హెవీ ఫేవరెట్సే ఈ ఓడిఐ వరల్డ్ కప్ గెలవడానికి. మరి ఇంగ్లాండ్ని సర్ప్రైజ్ చేసి టీమిండియా కాన్ఫిడెన్స్తో న్యూజిలాండ్ మ్యాచ్లోకి వెళ్తుందా ఆర్ ఆస్ట్రేలియాతో జరిగిన డిసప్పాయింట్మెంట్, సౌత్ ఆఫ్రికాతో జరిగిన డిసప్పాయింట్మెంట్ని కంటిన్యూ చేస్తుందా? ప్లీజ్ షేర్ యువర్ థాట్స్. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.